నమస్తే, నేను మీ సతీష్. తీయగలాగితే డొంకంతా గదిలిందనేటువంటి సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం తమ పరిస్థితి కూడా ఎక్కడ ఆ విధంగా తయారవబోతోందో అనేటువంటి ఒక భయం అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఆ పార్టీలో మరికొంతమంది కీలక నేతల్ని కూడా వెంటాడుతూ ఉందట. మరి దేని గురించి, ఏ అంశంలో ఈ రకమైనటువంటి భయం వెంటాడుతూ ఉంది అని చూస్తే, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 4 రోజులుగా కూడా ఒక అంశం హాట్ టాపిక్గా చర్చనీయాంశంగా మారింది. అదొక సంచలనాన్ని రేకెత్తిస్తూ ఉంది. మరి అదే అంశంలో ఇప్పటికే చూస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, అందులోనూ ముఖ్యంగా ఐపీఎస్లు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, మరి ఆయన వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనేటువంటి కొన్ని ఆరోపణలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరి విషయంలో అంటే, ముంబైకి చెందినటువంటి నటి కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి అంశం. మరి ఈ అంశంలో ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది అందరికీ తెలిసిందే. మళ్ళీ దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఏదైతే ఒక కుక్కల పంచాయతీ అంటే కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి పంచాయతీలో ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ముంబై నుంచి ట్రాన్సిట్ వారెంట్ మీద ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఆవిడ్ని కొన్ని రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్లో, ఏదైతే కనుక వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో పెట్టి నిర్బంధించి ఆమె తల్లిదండ్రుల్ని నిర్బంధించి వేధింపులకు గురి చేశారు, భయప్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించారు న్యాయమూర్తి ఆదేశాలతోటే. అయితే ఈ ఉదంతంలో మరి ఏదైతే వాళ్ళు పెట్టినటువంటి కేసులు కావచ్చు, ఆమెను ఎందుకు ఆ స్థాయిలో వేధింపులకు గురి చేశారు, ఏం చేశారు, దేనికోసం అనేటువంటి ఆ లోతులోకి వెళ్ళట్లేదు. కానీ ఏదైతే జరిగినటువంటి ఉదంతం ఉందో, ఈ ఉదంతంలో మరి కాదంబరి జత్వానీ ఏదైతే ముంబైకి చెందినటువంటి నటి, ఆవిడపైన పెట్టినటువంటి కేసులు కూడా తప్పుడు కేసులు అంటూ, అందులో ఏ రకమైనటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా ఆమె తరఫున న్యాయవాది అప్పట్లో కోర్టులో వాదించాక, మరి ఆ వాదనలు విన్నటువంటి న్యాయస్థానం కూడా ఆవిడకి బెయిల్ని ఇచ్చింది. ఆవిడకి బెయిల్ ఇచ్చాక ఆవిడ ఆంధ్రప్రదేశ్ నుంచి ముంబైకి వెళ్ళిపోయింది. అయితే ఈ కేసులు పెట్టింది కూడా ఎప్పుడు, ఏ సమయంలో అంటే, ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తారీఖున ఏదైతే గనక కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ ఉండేటువంటి పిఎస్ లిమిట్స్లో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం, ఫిబ్రవరి 2వ తారీఖున ఆయన ఫిర్యాదు చేయగానే ఫిబ్రవరి 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీసులు ఒక బృందంగా ఫ్లైట్లో అక్కడికి వెళ్ళి, అంటే విమానంలో ముంబైకి వెళ్ళి, వెంటనే ఈరోజు ఫిర్యాదు నమోదైందో లేదో మరుసటి రోజే వెళ్ళి ఆమె తల్లిదండ్రుల్ని కూడా అరెస్ట్ చేసి ట్రాన్సిట్ రిపోర్ట్ మీద ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చారు, ట్రాన్సిట్ వారెంట్ మీద. మరి ఈ స్థాయిలో మరి కదలిక అనేటువంటిది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎందుకు రాలేదో తెలియదు. డాక్టర్ సుధాకర్ గారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుల్లో ఎందుకు ఈ స్థాయిలో పోలీసులు మరి వెంటనే అంతలా స్పందించలేదో తెలియదు. కానీ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, అలాగే విశాల్ గున్ని, వారి నేతృత్వంలోని ఒక బృందం ఫిబ్రవరి 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయంగానే ఫిబ్రవరి 3వ తారీఖున ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చేశారు. తీసుకొచ్చాక మరి ఆ కేసు అయితే గనక దానిపైన విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా న్యాయమూర్తి నేరుగా అసలు ఇందులో ఏం ఆధారాలు ఉన్నాయి, మీరు పెట్టినటువంటి కేసులో ఎక్కడ శాంటిటీ కల్పిస్తూ ఉంది అనేటువంటిది న్యాయస్థానం కూడా ఆ రోజున చెప్పి వాళ్ళ మీద సీరియస్ అయ్యి పోలీసుల మీద బెయిల్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా వాదించారు. అయితే ఈ రోజున మళ్ళీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఈ అంశం అయితే గనక సంచలనం రేకెత్తిస్తూ ఉంది. అయితే ఈ అంశంలో ముంబైకి చెందినటువంటి నటి ఉదంతంలో 2 ఐపీఎస్ అధికారులు, కాంతి రాణా టాటా, మరి ఆయనతో పాటుగా విశాల్ గున్ని, ఆయన డిఐజీ ర్యాంక్ అధికారి, వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉంది. వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ తోటే కింద ఉన్నటువంటి బృందం కూడా వెళ్ళి ఆమెను అరెస్ట్ చేసి బలవంతంగా తీసుకొచ్చారు, ఇక్కడ నిర్బంధించారు. రూల్స్కి విరుద్ధంగా, అంటే చట్టానికి విరుద్ధంగా ఆమె తల్లిదండ్రుల్ని ఏదైతే నిర్బంధించి ఒక గెస్ట్ హౌస్లో వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి కావాల్సినటువంటిది ఆ పని ఏదైతే ఉందో అది చేయించుకున్నారు. కానీ ఈ విషయం ఈ రోజున కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అలాగే హోంమంత్రి అనిత గారు కూడా ఎవరైతే ఈ ఘటనలో బాధితురాలుగా ఉన్నటువంటి కాదంబరి జత్వానీకి ఖచ్చితంగా అండగా నిలుస్తామని చెప్పి ఎవరైతే అధికారులు చట్ట విరుద్ధంగా వ్యతిరేకించారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అన్నటువంటి హామీని కూడా ఇచ్చారు. మరి ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి గారు, అంటే ప్రభుత్వమే నేరుగా ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా ఒక అధికారిని కూడా ఈ రోజున దీనికోసం అని చెప్పేసి ప్రత్యేకంగా నియమించి ఒక నివేదికను కూడా ఒక 2-3 రోజుల్లోనే పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఎవరు ఆ అధికారుల పాత్ర ఏమిటనేటువంటి దానిపైన కూడా ఈ రోజున ఖచ్చితంగా ఒక రిపోర్ట్ నిమ్మంటే ఆ రిపోర్ట్ కూడా
ఈ రోజున తయారు కాబోతా ఉంది. ఆ రిపోర్టుకు సంబంధించి కసరత్తు కూడా జరుగుతూ ఉంది. మరి ఈ క్రమంలోనే కాదంబరి జత్వానీ ఈ రోజున ముంబై నుంచి శంషాబాద్ వచ్చారు. శంషాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎస్కాట్ నడుమ, అంటే వాళ్ళ భద్రత నడుమ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళబోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆవిడ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఆవిడ ఎక్కడైతే హోటల్లో బస చేస్తూ ఉన్నారో ఆ హోటల్కే పోలీసులు వెళ్ళి ఫిర్యాదు కూడా నమోదు చేసుకోబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ విజయవాడ కమిషనర్ని కూడా కలవబోతా ఉన్నారు. అదే క్రమంలో దీనిపైన ఫిర్యాదు కూడా ఆవిడ చేయబోతా ఉన్నటువంటి విషయం అయితే ఉంది. అయితే ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఆల్రెడీ నివేదికకి ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అలాగే ఆ పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మరి ఎక్కడ తీగలాగితే డొంకంతా కదులుతుంది, అంటే పూర్తి విషయాలన్నీ కూడా బయటపడతాయి అనేటువంటి భయంతో అయితే గనక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందుకే తమకి అనుకూలంగా అసలు ముంబైకి సంబంధించినటువంటి ఆ నటి కాదంబరి జత్వానీ అనేటువంటి మహిళకి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడతా ఉన్నారు. తమ అనుకూల తమ సొంత పత్రిక అయినటువంటి సాక్షి పత్రికలో తప్పుడు కథనాల్ని ప్రచురిస్తూ ఉన్నారు. సాక్షి ఛానల్లో ఏకంగా చర్చా వేదికలు పెట్టి ఒక మహిళ పట్ల కనీసం కనికరం లేనట్లుగా ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆ కుక్కల పంచాయతీలో ఎవడైతే సూత్రధారుడుగా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తి, ఆ కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వ్యక్తి అత్యంత అమాయకుడిగా కూడా చిత్రీకరించేటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ రోజున సాక్షి ఛానల్లో జర్నలిస్టు ముసుగు వేసుకున్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు, రాజకీయ ఉగ్రవాదులు మరి తమ స్వామి భక్తి ప్రదర్శించడానికో లేకపోతే వాళ్ళ ఇళ్లలో మహిళలు లేరో, కానీ మరి మహిళలు లేరనుకుంటా, ఏదో టెస్ట్ ట్యూబ్ బేబీలో లేదంటే కనుక ఇంకో బేబీలు అంటారు కదా, ఆ రకంగా పుట్టుంటారు. వీళ్ళ జన్మ మామూలు పుట్టుక అయ్యి ఉండదు. మరి ఆ రకంగా ఒక మహిళని గురించి మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళేమో మహిళల్ని ఇంత అగౌరవపరుస్తూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు, మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు జనసేన వాళ్ళు అని చెప్పేసి గగ్గోలు పెట్టి పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు ఈ రోజున సాక్షి ఛానల్లో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒక మహిళని గురించి అనేటువంటిది కూడా క్లుప్తంగా ఒకసారి అసలు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ అఫీషియల్లో ఏమేస్తూ ఉన్నారు, ఆ సాక్షి ఛానల్లో ఎలాంటి చర్చా వేదికలు పెడతా ఉన్నారు, ఆ మహిళని గురించి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు, దానిపైన ఏం చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఒక 2 నిమిషాలు వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీరే అసలు ఈ అంశంలో మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది చూస్తూ ఉన్నాం కదా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అకౌంట్, వాళ్ళ అఫీషియల్ హ్యాండ్లింగ్ అకౌంట్. అందులో రాస్తారు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆమెపై హనీ ట్రాప్ కేసులు, ప్రేమ పేరుతో దగ్గరై ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూళ్లు, కానీ ఏపీలో మాత్రం ఆమెని బాధితురాలుగా చిత్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీపై బురద జల్లేందుకు 2 రోజులుగా @JTDP అంటే తెలుగుదేశం పార్టీ ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నం అని చెప్పి రాశారు. దీనిపైన సాక్షి ఛానల్లో ఏమని చెప్పేసని సాక్షి ఛానల్లో ఏమని చెప్పి వాళ్ళు చర్చా వేదికలు పెడతారు చూడండి మహిళల గురించి. 2 రోజుల నుంచి పచ్చ మీడియా ఒక పరమాన్నం వడ్డేస్తోంది. పచ్చ మీడియా పొద్దున వరకు తెల్లవారలేదు, ఏంటి చల్లారలేదు, ఇది ఏంటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటపడింది. పచ్చ మీడియా వదలకుండా ఎందుకు ఈ ఫోటోలు వేస్తూ ఏవేవో వార్తలు రాస్తూ పరమాన్నం వండేస్తూ ఇష్టం వచ్చినటువంటి మాటలు రాతలు ఆంధ్రజ్యోతి ఇటు TV5 ఎవరు ఈ లేడీ, ఎవరు ఈమె, ఎందుకు ఈమెను ఇంతలా హైలైట్ చేస్తున్నారు అని ఆరా తీస్తే వీళ్ళు చెప్పిన పేరు కాదంబరి జత్వానీ. ఫోటోలు చూస్తున్నారు కదా, బాగా పరికించి చూడండి బాబు. కానీ ఇప్పుడు అసలు విషయం చెప్తాను. అందం అక్కడ మీకు కనిపిస్తోంది, అందం మాత్రమే కనిపించవచ్చు. ఆ అందం మాటున వలపు వల చిక్కినోడు పని అవుట్. నిజానికి ఆమె ఒక ఖతర్నాక్ జత్వాని, బాలీవుడ్ టాప్ యాక్టర్లా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. నిజానికి ఆమె చేసేదంతా బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం. అందమే ఆమె పెట్టుబడి. మొదట ఏం చేస్తుంది, ప్రేమ పేరుతో వల, ఆ తర్వాత వసూలు. ఇదే ఆమె అసలు ప్రొఫెషన్. దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖతులు, తన అందచందాలతో సంపన్నులకు ఎరవేయడాలు. ఇదే ఆమె డైలీ డ్యూటీ. 2-3 రోజులుగా మన పచ్చ మీడియా డిబేట్ల మీద డిబేట్లు అబ్బబ్బబ్బబ్బబ్బ వేడిగా పరమాన్నం వండుతోంది కదా, అదంతా ఈమె గురించే.
ఇదే చూస్తూ ఉన్నాం కదా. ఆ సాక్షిలో జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు ఈ వ్యక్తి. ఈయన పేరు ఈశ్వర్. మరి జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ ఈ రకంగా మాట్లాడడానికి ఇంతకాలం కూడా ఆ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి మరి ఎక్కడ గతి లేక ఆ ఛానల్లో, సాక్షి ఛానల్లో పనిచేస్తున్నాడేమో అనుకున్నాం. కానీ ఈ డిబేట్ చూసిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్లో ఇది వేశాక అసలు ఏమిటి ఈ డిబేట్లో ఏం చెప్పాడు అన్నది చూసిన తర్వాత ఒక జర్నలిస్ట్గా నాకు ఆ ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి పుట్టుక మీదే అసహ్యం వేస్తూ ఉంది. ఎందుకు అంటే ఒక మహిళను గురించి, అరే ఓకే ఆవిడని గురించి ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నారు. కానీ చదువుకున్న జర్నలిజం కదా, చదువుకున్న వ్యక్తి కదా, కనీసం ఇంగితం, సంస్కారం అనేటువంటిది ఉండాలి కదా. అరే పడుపు వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తినైనా సరే బలాత్కారం చేస్తే అది నేరమే అవుతుంది. మన చట్టం అదే చెప్తా ఉంది, మన న్యాయ వ్యవస్థ అదే చెప్తా ఉంది. మరి అలాంటి వ్యక్తిని గురించి, అలాంటి ఒక మహిళని పట్టుకుని ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నారు. ఆవిడ వలపు వలలు వేస్తుంది అని చెప్తా ఉన్నాడు. జరిగిన విషయంలో వీళ్ళ పార్టీ అధినేత, వీళ్ళ ఛానల్ అధినేత ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్రలు ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజున ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పి దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు కథనాలు వండి వారుస్తుంది ఎవరు? సాక్షి ఛానల్ వాళ్ళు కాదా? ఈ రోజున ఈ వార్తలు చూస్తే తెలియట్లేదా? ఒక మహిళ బయటకి వచ్చి నాకు ఈ రకంగా అన్యాయం జరిగింది, ఒక మహిళ ఒక ప్రభుత్వంతో, ఒక వ్యవస్థతోటి ఎలాగ నేను పోరాడగలను, అందుకే నేను ఇన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నాను, ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక, అధికారంలోకి వచ్చాక నాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో నేను ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆవిడ చెప్తా ఉంది. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వ్యభిచార ముఠాలతోటి, ఇంకొన్ని ఏదైతే వసూళ్ల గ్యాంగులతోటి ఆవిడకి సంబంధాలు ఉన్నాయని చెప్తా ఉంటాడు ఈశ్వర్ అనేటువంటి వ్యక్తి. ఇతన్ని జర్నలిస్ట్ అని కూడా పిలవకూడదు, ఇతను ఒక రాజకీయ ఉగ్రవాదే. అదేగాక ఈయన ఒక తల్లికి పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే తల్లికి పుట్టి తన ఇంట్లో మహిళలు ఉంటే, భార్య, చెల్లి, అక్క, అమ్మ ఎవరైనా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉండుంటే గనక ఇతను చేసినటువంటి డిబేట్ చూసిన తర్వాత కాండ్రించి ముఖాన్ని ఉమ్మేస్తారు. ఎందుకంటే మహిళల పట్ల అంత అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. అరే కనీసం ఆయనకి ఇంగితం లేదు, సంస్కారం లేదని అనుకుందాం. ఆ ఛానల్ని, సాక్షి ఛానల్ని రన్ చేస్తున్నారు ఆ ఛానల్ చైర్మన్ భారతీరెడ్డి గారు. ఆవిడైనా ఒక మహిళ కదా, మరి ఒక మహిళ అయి ఉండి ఆవిడ ఛానల్లో ఇలాంటి కథనాలు వేస్తూ ఉంటే అవి చూసి ఆవిడ ఆనందపడతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ అన్యాయం జరిగిపోతుందో అని చెప్పి. దీనిపైనే ఈ రోజున సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు మండిపడతా ఉన్నారు. ఎందుకంటే ఒక బాధితురాలు ఆవిడ తన ఆవేదనను వెలగక్కుతా ఉంటే ఆవిడ వ్యక్తిత్వ హననానికి పాల్పడతా ఉన్నారు. ఇదే విషయం, ఇదే ఈశ్వర్ తల్లి మీదో, చెల్లి మీదో, అక్క మీదో, భార్య మీదో, కూతుళ్ళ మీదో ఇదే రకంగా ఇంకెవరైనా కూడా కథనాలు వేస్తే, లేదా వాళ్ళ సాక్షి అధినేత్రి ఛానల్కి సంబంధించినటువంటి ఏ అధినేత్రి ఉంది కదా భారతీరెడ్డి గారు, ఆవిడ మీద ఇలాంటి కథనాలు ఎవడైనా రాస్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుందా? ఎక్కడైనా కూడా చూసి దానిపైన హర్షం వ్యక్తం చేస్తారా? ఇదే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఈ రకమైనటువంటి కథనాలు వండి వార్చి సునకానందం పొందుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వారి నేతృత్వంలో ఈ సాక్షి ఛానల్లో. ఏదేమైనా కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే కాదంబరి జత్వానీ అనేటువంటి ఈ మహిళకు సంబంధించినటువంటి అంశంలో ఆవిడకి జరిగినటువంటి అన్యాయం పైన పూర్తి స్థాయి దర్యాప్తు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆవిడని ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందిగా కూడా ఆహ్వానించారు. ఆవిడ ఆంధ్రప్రదేశ్కి అయితే కనుక వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆవిడ ఈ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగినటువంటి క్రమంలో మరి అక్కడ కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి. మీడియాతో మాట్లాడుతూ కూడా ఏం చెప్పిందో ఒక్కసారి చూడండి. Abuse their position, power, authority, legal prowess, contacts, with the sole motive of benefiting monetarily, of unlawfully and wrongfully character assassinating me. I have full faith in God. And the government of Andhra Pradesh and the government of India at large that will not let innocent suffer like this. I thank you all for your. इससे क्या आपको लगता है कि अब आंध्र प्रदेश आप जाने वाले हैं? क्या उनकी सरकार से आपको उम्मीद है कि आपके साथ इंसाफ होगा? I have full faith. I have faith in the innocence, and I'm sure that the government is going to help that come out. And will punish the culprit severely so that they cannot repeat this. ఇది చూస్తూ ఉన్నాం కదా. ఆవిడ ఈ రోజున
శంషాబాద్కి వచ్చింది ముంబై నుంచి. అలాగే ఇక్కడ హైదరాబాద్లోని శంషాబాద్ నుంచి ఆంధ్ర పోలీసుల భద్రత నడుమ ఆంధ్రప్రదేశ్కి కూడా పయనమవుతోంది. ఈ క్రమంలోనే అక్కడ మీడియాతో కూడా మాట్లాడుతూ తనకి జరిగినటువంటి అన్యాయం, తనని ఏ విధంగా ఆనాటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆదేశాలతో ఆనాడు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు ఎలాగా ఆమెను చిత్రహింసలు పెట్టారు, ఆమెకి అన్యాయం చేశారు అనేటువంటి విషయాలు కూడా చెప్పింది. ఈ రోజున వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తనకి న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం తనకు ఉంది అని చెప్పి ఈ క్రమంలోనే ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్కి వెళ్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కూడా ఆవిడ వ్యక్తం చేస్తూనే ఎవరైతే దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కూటమి ప్రభుత్వం అనేటువంటి నమ్మకం ఉంది అని కూడా ఆవిడ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే చూస్తే ఆల్రెడీ కాంతిరాణా టాటా, విశాల్ గున్నీతో పాటుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఈమె వ్యవహారంలో ఆయన కూడా పోషించాడు అనేటువంటి కథనాలు కూడా ఇప్పటికే వస్తున్నటువంటి క్రమంలో మరి దీని వెనకాతల సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి పాత్ర కూడా ఉంది అన్నటువంటి ప్రచారాలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాంతిరాయ్ అనేటువంటి అధికారిని ఈ కేసుకి సంబంధించి ఒక నివేదిక ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నియమించినటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే కాదంబరి జత్వానీ నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పాటుగా జరిగినటువంటి దానిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి ఆ నివేదిక రూపొందించాక ఖచ్చితంగా అతి త్వరలో దీనికి బాధ్యులైనటువంటి ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, కాంతిరాణా టాటా కావచ్చు, విశాల్ గున్నీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు పైన కూడా వీళ్ళని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురు పైన ఖచ్చితంగా చర్యలు కూడా ఉండబోతా ఉన్నాయి. మరి ఈ క్రమంలో వీళ్ళకి ఎవరు ఆదేశాలు జారీ చేసింది, సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది వాళ్ళు ఎవరి పేరైతే చెప్తారో తద్వారా వాళ్ళని కూడా ఖచ్చితంగా చట్టపరంగా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే మెరుగ్గా ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి ఈ కాదంబరి జత్వానీకి సంబంధించినటువంటి ఉదంతం ఎటువైపుకి దారి తీయబోతా ఉంది అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.